హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం అనే పథకం కింద ఏపీ ప్రభుత్వం ఒక్కొక్కరి ఖాతాల్లో 13,000 రూపాయలు విడుదల చేశారు. ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే పడుతున్నాయి. అలాగే కొంతమందికి ఇద్దరు పిల్లలున్న ఒకరికే పడుతున్నాయి. దానికి సంబంధించి కూడా చెప్తాను. అలాగే ఎవరికైతే డబ్బులు పడలేదో జూలై 5వ తేదీన విడుదల చేస్తారు. వాళ్ళు డబ్బులు పడడానికి ఏం చెయ్యాలి, ఎప్పటి వరకు టైం ఇచ్చారు, అలాగే అర్హుల లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. దాన్ని ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ నుంచి తల్లికి వందనం పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో అకౌంట్లోకి 13,000 రూపాయలు జమ అని చెప్పి టైటిల్తో ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మొత్తంగా మనకు 35.44 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి 13,000 రూపాయలు చొప్పున నగదు జమ చేశారు. సో దీనికి సంబంధించి 54.94 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందని చెబుతున్నారు. సో అలాగే మనకు అర్హుల లిస్టు అనేది గ్రామవార్డు సచివాలయంలో రిలీజ్ చేయడం జరిగింది. అందులో అనర్హులుగా ఉన్నవాళ్ళు ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని సరి చేసుకోవడానికి, అంటే మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే సబ్మిట్ చేయడానికి ఈ నెల జూన్ 20వ తేదీ వరకు గడువు ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ మనకు జూన్ 30వ తేదీన ఫైనల్ అర్హుల లిస్టు విడుదల చేయడం జరుగుతుంది. సో మిగిలిన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జూలై 5వ తేదీన మరోసారి డబ్బులు విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతున్నారు. సో తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు వేస్తామని చెప్పారు, కానీ 13,000 రూపాయలే విడుదల చేశారు. మిగిలిన 2,000 రూపాయలను స్కూల్స్ కాలేజీ ఖర్చులకు సంబంధించి యూజ్ చేస్తామని చెప్పి కట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా బ్యాంకుకు సంబంధించి ఎన్పిసిఐ అలాగే ఆధార్ లింకింగ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. మళ్ళీ రీసబ్మిట్ చేస్తే కనుక డబ్బులు రాని వాళ్ళకి తప్పనిసరిగా మళ్ళీ జూలై 5వ తేదీన పడడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రజెంటు చాలామందికి కూడా డబ్బులు క్రెడిట్ అవుతున్నాయి. కొంతమందికి ఇద్దరు పిల్లలున్నా కూడా ఒకరికే పడుతున్నాయి. సో ఒకరికే పడినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ 1 or 2 డేస్లో మళ్ళీ మనకు రెండో వారికి సంబంధించి కూడా డబ్బులు పడతాయి. సో తూర్పుగోదావరి జిల్లా వారికి, అలాగే కోనసీమ, అంబేద్కర్, విజయవాడ జిల్లా వారికి డబ్బులు అయితే పడుతున్నాయి. అలాగే మిగిలిన జిల్లాల వారికి కూడా పడుతున్నాయి. సో ఇద్దరు పిల్లలు ఉంటే 26,000 రూపాయలు అనేది క్రెడిట్ అవుతున్నాయి. ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్లు అయితే చెక్ చేసుకోండి. అలాగే నారా లోకేష్ గారు ఏం చెబుతున్నారంటే, కొంతమంది తల్లుల బ్యాంక్ అకౌంట్లు యాక్టివేషన్లో లేవు, వాళ్ళు మళ్ళీ తిరిగి అకౌంట్లు యాక్టివేషన్లో ఉంచుకుంటే వాళ్ళకి తప్పకుండా డబ్బులు పడతాయని చెబుతున్నారు. సో ఒకసారి మీ అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామవార్డు సచివాలయంకు వెళ్ళండి. అక్కడ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళని అడగండి, ఎందుకు పడలేదో చెప్తారు. మళ్ళీ మీరు సరి చేసుకుంటే జూలై 5వ తేదీన మీ ఖాతాల్లో డబ్బులు పడతాయి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.